अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा। अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा। जलाकर खुद नुमाई को बसम तन पर लगाता जा। जलाकर खुद नुमाई को बसम तन पर लगाता जा। ఇది పరం సంత్ సద్గురు మన్సూర్ సాహెబ్ గారి యొక్క వాక్యం. వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చినారు. అబ్దుల్ రజాక్ అనే పేరు, పెద్ద సంతులు. వాళ్ళ కోరిక పైన ఆ మహాత్ముంది విచారం తీసుకున్నాను. వాళ్ళ సంప్రదాయంలో వీళ్ళు నడుస్తారు. అవునేమండి సాహెబ్ గారు. ఒకనాడు మహారాష్ట్రములో ఏకనాథ అనేటువంటి ఒక మహాత్ముడు స్నానానికి పోతూ ఉండే ఒక బావి దగ్గర. అక్కడ స్నానము చేసుకుని ఒక మనిషి ఈయనకి ఎదురు వచ్చినాడు. ఆయన ఎవరు అంటే ఇందూరు సంస్థానపు యొక్క రాజు. ఆయన ఏకనాథునికి నమస్కారం చేసి యోగక్షేమ విచారాలు చేసుకున్నారు. స్వామి, నాది ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలా అన్నాడు ఆ రాజు. నీకు జవాబు చెప్పేదాని ముందర నీ చెయ్యి చూపువయ్యా, తర్వాత జవాబు చెప్తాను అన్నాడు ఏకనాథ స్వామి. ఆయన చెయ్యి చూపినాడు. వీళ్ళు చెయ్యి చూసి ఏమన్నారు, ఇంకా 7 దినాలకి చచ్చిపోతావు కదయ్యా నువ్వు అన్నాడు. ఆయన ఏమేమో కోరికలు పెట్టుకున్నాడు. రాజుల కోరిక ఒకటే రెండా, 330 మంది పెండ్లాములు, ఒక 100 మంది టెంపరీ పెండ్లాములు, వాళ్ళ వ్యవహారాలు అవి 7 దినాలకి చేసిపోతే అవన్నీ ఎప్పుడు ముగించేది ఎట్లా అని ఆలోచనలో పడినాడు. మరి దానికి ఏమైనా ఉపాయం ఉందేం స్వామి అన్నాడు. ఏమీ లేదు ఉపాయం, అది అంతే అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు ఆ స్వామి స్నానానికి. ఊరికే కూర్చోవయ్యా, అయింది అవుతుంది, పోతే పోతుంది, దాని గురించి అలా అందరికీ వినపడుతుందప్ప. వినపడుతుంది కదమ్మయ్యా, మరి ఏడుది అది, అది లేకపోతే గోడ పక్క ఆ పక్క ఇక్కడ పెట్టుకోబో. అది పని చేయకపోయిన తర్వాత దాన్ని లొటక పట్టుక అనిపించుకో. భావన వేరే అయిపోతే సత్సంగం అని ఏం చెప్పాలా? ఆరు దినాలు ఆయా, 7వ దినం చప్పడి మకం వేసుకొని కూర్చున్నాడు ఆ రాజా. ఏకనాథుడు గారు అక్కడికి వచ్చారు. ఏంపా ఎట్లున్నావు అన్నా. మాటే రాదు, ఊపిరే లేదు ఆయనకి, చచ్చిపోయినాడు పాపం. ఆ మరణ భయంలోనే చూసిపోయి ఇంకొక్కే దినం కదా బాగుండేది అంటాడు ఈయన.
ఇంకా గుచ్చుకొని నేను. అవును స్వామి, మరి ఇప్పుడు ఏం విచారం చేసినావు? ఏమీ ఆలోచన రాదు, మరణ చింత తప్ప ఇంకేది ఆలోచన లేదు అన్నాడు. అప్పుడు ఆయనకు, అయ్యా ఇంకొక దినం ఉంది, ఇప్పుడైనా నేను చెప్పినట్లు విఠల నామస్మరణ చెయ్యి అని విఠల నామస్మరణ ఆయనకి చెప్పినాడు. ఆయన ఏమంటాడు, ఆ మరణ భయములు ఈ విఠల నామస్మరణ కూడా రాదు స్వామి. మహాత్ములు మరణాన్ని ముందర పెట్టుకుంటారు. ఏ వేళనో ఏమో ఇది పడిపోతుంది, ఇది పడిపోయేదానికి ముందర నేను లేచిపోవాలి. చెప్పేదానికి రాదు, ఎప్పుడు వస్తుందో ఏం కథో. దానికి రాజు చక్రవర్తి బీదోడు వాడు వీడు భేదమే లేదు. ఆ మరణానికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆ మరణాన్ని ముందు పెట్టుకుంటే పరమాత్మని యొక్క స్మరణ మరొక నడుస్తూ ఉంటుంది. మనకు ఆ భయమే లేదు. భయవిల్లదే భక్తి ಇಲ್ಲ, ಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಮುಕ್ತಿ ಇಲ್ಲ ಅನ್ನಾಡು ಪುರಂದರದಾಸ್. ಭಯವಿರಬೇಕು. ಏನು ಭಯ? మరణపు యొక్క భయం ఉండల్ల. అది ఉంటే పరమాత్మని యొక్క భక్తి చేసి బుద్ధి పుడుతుంది. నాకు ఇంకెవరు పద్ధతి, ఇంక నువ్వే అని ఆ శరణాగత స్థితి వస్తుంది. ఆ నామస్మరణ భద్రంగా నడుస్తుంది. ముక్తిని నువ్వే మెదుకుతావు, నువ్వే ముక్త స్వరూపుడైపోతావు. అందుకే ఏమంటాడు ఆ మన్సూర్ అనేటువంటి యొక్క ముసల్మాన్ సంతుడు, మీరు ముసల్మాన్ అంటారా సాహెబులు అంటారా? సాహెబులు అంటేనే మీకు అర్థమయ్యేది, ముసల్మాన్ అంటే గొత్తయ్యేది మీకు. సాహెబులు ఆయన చాలా ధైర్యశాలి. ఆ మరణం అనేదానికే మరణం వచ్చేటట్లు చేసిన వాడు. ఆయన చెప్తాడు ఈ మాట, అగర్ హే షోక్ మిలనేక, నీకు పరమాత్ముడు కావాలనా అనే అభిలాష కోరిక ఉంది అంటే హర్దం లౌలగాతాజా, ప్రతి ఒక్క శ్వాసములోనూ ఆయన యొక్క స్మరణను ధారణ చేయి. శ్రమము లేని సహజ యోగాన్ని బోధించాడు. శ్వాసము నువ్వు పోయి ఎవరు అంగడిలోనూ కొనుక్కొని రాలేదు. అది అంగడిలో అమ్మే వస్తువు కాదు, పరమాత్ముడు ఇచ్చినాడు. ఆ ఊపిరి శ్వాసం అది ఒక్క దినానికి 21,600 శ్వాసాలు సహజంగా నడుస్తూ ఉంది. ఆ శ్వాసములో సద్గురువు బోధించిన నామస్మరణను జోడించు, చేరించు. ప్రతి ఒక్క శ్వాసములోనూ ఆ నామస్మరణను చేరించవయ్యా. నువ్వు పలికేది కూడా వద్దు, నాలుకతో పలికే శ్రమం కూడా వద్దు. సహజంగా ఆడుతూ ఉండే ఆ శ్వాసములో ఆ పరమాత్మని యొక్క నామస్మరణను చేరించు. అది విడిచి మేమేం చేస్తున్నాము? ప్రపంచాన్ని చేరించుకున్నాము. ఇంతే వ్యత్యాసం. ప్రతి ఒక్క శ్వాసములోనూ మాకు ప్రాపంచిక చింత.
కొడుకులు బిడ్డలు వాడు పెళ్ళి పేరెంటాలు ఇవి చింత అయ్యేది అవుతుంది. ఏనుగు అంబారీని మోస్తూ ఉంటుంది, బరువు మోసే దాని పని అది మోస్తూ ఉంది. దావిలో పోయేవాడు అయ్యో పాపం ఏనుగు అంబారీ మోస్తుంది అని ఆ ఏనుగును మోసుకునే దానిపైన ఆ రీతిగా మేము లేనిపోని ప్రాపంచిక చింత, నువ్వు చేసిన ఈ చింత వస్తువులు వ్యక్తులు ఏమైనా నీ జతలో ఉంటారా? నీ కష్టానికి సుఖానికి వాళ్ళు ఏమైనా సహకరిస్తారా? ఒక తల్లి 5-6 బిడ్డలను కనింది, పాపం కాయలా పడింది, ఆసుపత్రిలో వేశారు. ఆ కనిన బిడ్డలు అవి ఇవి చదువుకొని ఉద్యోగంలో ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. అమెరికాలో ఒక అమ్మ, ఆస్ట్రేలియాలో ఒక అమ్మ, ఆఫ్రికాలో ఒక అమ్మ, ఎక్కడంటే ఒక్కొక్క అమ్మ ఉద్యోగంలో. వాడు ఇట్లా కాయల పడిందిరా మీ తల్లి రాండి అని పిలిచినాడు, ఫోన్ చేశాడు. ఇప్పుడేం టక్కుని ఇక్కడ ఎత్తుకుంటే హలో అంటే అక్కడ పోతుంది. హలోనా వాళ్ళందరూ వచ్చారు, చుట్టూ నిలుచుకున్నారు. ఏమమ్మా ఎట్లుంది అన్నారు. ఏముందప్ప మీకు అదంతా ఏమైపోతుందో, నేను చచ్చిపోతే ఏం చేస్తా, ఏడద్దంటరా వాళ్ళు తెస్తారు, మేము తెచ్చలేదు అంటే అందరూ గంటలో నీళ్ళు వేసుకున్నారు. డాక్టర్ వచ్చినాడు, చెయ్యి చూసినాడు, తీసుకుపోండి అనేసి. ఎవరు తీసుకోపోవాలా? వాళ్ళే కదా వచ్చిన వాళ్ళు, బంధువులు. ఒకరైనా ముట్టుకొని ఉంటారు. ఎవరికో కూలి ఇచ్చి మోపించినారు. మేమేమంటాం, వీళ్ళందరూ మన కొడుకులు బిడ్డలు అంటాం. ఇది ఎక్కడో నడిచినదో కాదు. కోలార్లో మేము చదువుతూ ఉండే వేళ అక్కడ ఒక మిషన్స్ హాస్పిటల్ అని ఉంది, క్రిస్టియన్ వాళ్ళు. అక్కడ జరిగిండేది నేను చూసి చెప్తూ ఉన్నాను. నేను ఆ పీనుగను పూడ్చడానికి గుంత త్రవ్వినాను. నేను సరికి గుద్దులు తీసుకొని గుంత త్రవ్వినాను. అందరూ వాళ్ళ చుట్టాలు ముట్టాలు ఊరికే చూస్తూ ఉన్నారు. అంటే ఎవరికి ఎవరు లేదు కదా. వీళ్ళ చింత ఎందుకు చేస్తారు? నీ జతకు వచ్చినాడు పరమాత్మ, నీ జతకు తిరుగు వెళ్ళి వస్తాడు. వాని చింత చేయవయ్యా, దానికి ఏం ఖర్చు లేదు, శ్రమము లేదు. వీళ్ళ చింతకు ఖర్చు శ్రమం ఎక్కువ. ఈ చుట్టాలు ముట్టాలు చింత ఏం తక్కువ ఖర్చా? ఏమండి 3 నెలల బిడ్డలు ఊరిపోయి రాలేదు, పిలిపించండి అనేది. ఆయమ్మని పిలిపిస్తే 6 నెలల వరకు ఇల్లు విడిచిపోదు. ఊరికే పోతుందా? పోయే వేళ ఇల్లును ఊడ్చుకొని పోతుంది. ఇంకేమప్ప పెళ్ళి అయిపోయా, ఇంకే గొడవ మాకు లేదు, హాయిగా ఉన్నానయ్యా అంటూ ఉండగానే కడుపు ఇంతలా చేసుకొని ఇంటికి వస్తుంది బిడ్డ. నేను తిరగా తయారు చూడ వచ్చినాను. ఆయమ్మ కడుపు మోసుకొని వస్తే వీడు కనల్లా. ఇవి మేము ప్రత్యక్షంగా చూసుకునేటువంటి యొక్క
స్థితి. దీనిని అర్థము చేసుకో. ఇవి ఇంతే, దీనికి ముక్తాయము లేదు. ప్రాపంచిక లౌకిక వృత్తికి ముక్తాయం లేదు. ఇది ఇంతే. నేనేం చేయాల? దీనిలో కలిసి నా పని మర్చిపోయినాను కదా. నాది కాని యొక్క వ్యవహారములో నేను ఉండి నాది పని యావదు అదే మర్చిపోయినాను. యావది నీ పని? పరమాత్మని యొక్క స్మరణ. దానికి శ్రమము లేదు కదా. అందుకే ఏమంటాడు, హృదం లౌలదాతాచ. ఆ ప్రతి ఒక్క శ్వాసములోనూ ఆ పరమాత్మని యొక్క స్మరణను జోడించవయ్యా, చేరించవయ్యా. నీకు పరమాత్ముడు కాబట్టింటే భావేశో హరికో భజో భావేశో భవతు భోగో అన్నారు కబీరదాసు. నీకు పరమాత్ముడు కావాలా అన్నటువంటి స్థితి ఉంటే ఈ రీతిగా స్మరణ చెయ్యి. వద్దయ్యా వాణనే వరం వాడిది, నా అనే వరం నాది అని ప్రపంచమే చింత చేయాలంటే ఇదే చెయ్యి. ఇది అది రెండు కలుపుతాను ఉంటే అది కదవదు. అందుకే ఒక దృఢ నిశ్చయం కావాలి మనకు. యావది మనకు సరైనది అని బాగా ఆలోచించాల. ఆ ఆలోచన జాగృతం చేయడమే సత్సంగము, సజ్జనుల యొక్క సాంగత్యము. అక్కడ మేము కూర్చుంటే ఈ ఆలోచనలంతా వస్తుంది. ముందురా నా గతి ఏమి, ఇది ఒకనాడు విడిచిపోతాను కదా, ఎక్కడికి పోవాలా అనేది తెలుసుకోవడమే సత్సంగపు యొక్క రహస్యం. ఈ దేహాన్ని విడిచిపోతానే ఎక్కడికి పోవాల నేను? పునఃపునః ఈ ప్రపంచములు జన్మ మరణానికి రాకూడదు అనే స్థానానికి పోవాలి. అది మనకు తెలియదు, మర్చిపోయినాం. దానినే సద్గురు జ్ఞాపకం చేస్తాడు. पकड़ कर इश्क का जाड़ू सफा कर हिजरे दिल को, पकड़ कर इश्क का जाड़ू सफा कर हिजरे दिल को, दुई की धूल को लेकर मुसल्ला पर उड़ाता जा, दुई की धूल को लेकर मुसल्ला पर उड़ाता जा. నేను నేను అనేటువంటి ఒక అహంకారమును వదిలి నువ్వు 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 అనే మాట జాగ్రత్తము చేసుకో. గురు నానక్ గారిని ఒక పనికి పెట్టేవాడు నాయన. ఒక నవాబు దగ్గర స్టోర్ కీపర్గా పనికి పెట్టింది. ఆయన మహాత్ముడు అనేది గుర్తులేదు ఎవరికి. ఆ స్టోర్లో ఈ గుర్రపు సైన్యానికి ఉలువులు కొలిసి ఇవ్వడం, ప్రతి సాయంత్రం కొలిసి ఇవ్వడం, ఒక్కొక్క గుర్రానికి ఇంత అని. ఆ గుర్రాన్ని సాకినవాడు, ఆ సవారుడు, ఆ సిపాయి, ఆ సైనికుడు వచ్చి దాన్ని తీసుకుపోతుంది. వచ్చి ఆ నంబర్ చెప్పాలి. ఇట్లా నంబర్ గుర్రా, దీనికి 6 షేర్లు, దీనికి 7 షేర్లు, ఇట్లా. ఆయన కొలిసి వేసేటప్పుడు 1 2 3 అన్ని కొలిసి వేసేటప్పుడు బారా అనే వరకు పలుకుతుండే. చీర వచ్చిందే అయిపోయి వాడు లేదు, ఆ చీర ఎక్కడ పోయినా ఉలువులు ఎక్కడ పోయినా. చీర అంటే నీదయ్యా, నాదేముంది. 13కి హిందీ భాషలో తేరా అంటారు. అంత నీదే, నాదేముందయ్యా అనే భావన కలిగిన వెంటనే ఆ కొలత ఎక్కడ పోతూ ఉన్నాయి, చీర ఎక్కడ పోతూ ఉన్నాయి, ఉలువులు ఎక్కడ పోతూ ఉన్నాయి, అన్నీ మర్చిపోతూ ఉంటాయి. అది చూసి ఆ నవాబులే, ఈ వీడు మా పనికి లాయక్ కాదు, వీడిని తీసుకురాయండి.
అని వాడిని ఊస్ట్ చేసి ఇంకా మీద ఆయన ఆవును మేపుకుంటూ అక్కడ ఇక్కడ బండల పైన చెట్ల కింద కూర్చొని హాయిగా పరమాత్మను చింత చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంది. వ్యాపారానికి ఏసురే, కమిడి వ్యాపారానికి. కమిడి అంతా పకీర్లకి ఇచ్చి చేయి జాడించుకొని ఇంటికి వచ్చేసాడు. ఏం చేస్తూరా పాపం వాడి చడిలో నడుగుతూ ఉండ్రి చేస్తూ ఉండ్రి అంతా వాడికి ఇచ్చిడిస్తే మంచి పని చేసి వచ్చినాను, నాకు ఈ పద్ధతి తీపు పాయసం చేసేయండి, పెసరబడి పాయసం అంటాడు. నిన్న పెసరబడి పాయసమేనా అంటే ఆ భావన ఎట్లా ఉంది? పరివర్తన మహాత్ముల యొక్క సాంగత్యమును చేరిన దానికి ప్రమాణమేమి? ప్రపంచం అడుగుతుంది, నువ్వు సత్సంగి కదా, ఈ అటువంటి సంఘానికి పోతావే, అక్కడ సత్సంగం విన్నావే, దానికి ప్రమాణం ఏమి అని అడిగితే ఏం చెప్తావు? ఏమో స్వామి, అది వినేటంత వరకు అక్కడ ఉంటాను, అది ముగిసిందేమో అది అక్కడే జాడించుకొని ఇంటికి వస్తారు. ఒక కోమట ఆయన దినమూ వస్తుండే సంఘానికి. పూర్వకాలం పద్ధతి ఏమప్ప అంటే ఒక టౌలు గురువులు ముందర ఇట్లా పొడిచి కూర్చొని ఏదైనా వస్త్రం టౌలు ఇట్లా పొడిచేది కూర్చొని సత్సంగం అంతా ముగిసిన తర్వాత దాన్ని గంటు కట్టుకొని భుజం పైన వేసుకొని ఇంటికి పోయేది. ఏం అర్థము? నువ్వు చెప్పినంత మహాన్ వజ్ర వైడూర్యాలు గురునాథ, దానిని గంటు కట్టుకున్నాను, నా హృదయం అనే వస్త్రములో గంటు కట్టుకొని తీసుకుపోతూ ఉన్నాను అని దాని అర్థం. ఇది కొడుకు చూశాడు, ఆయన కొడుకు ఏమి దినము గంట కట్టుకొని వస్తాడు కదా అని తండ్రిని అడిగాడు. రే అది నీకేరా తపాలి ఆయన ఏమనగానే ఏడు ఆయన చెప్తాడు, దాన్ని గంట కట్టుకొని వస్తాడు. మరి నేను పోయి విని గంట కట్టుకొని వస్తాను. చూడు, నేను గంట కట్టుకొని ఆ జాగా నుంచి వాకిలి దగ్గరకు వస్తాను కదా, అక్కడ ఇట్లా అంటాను, నువ్వు అక్కడ ఇట్లా నిడిచి రా అన్నాడు. కానీ లేని వీడు పోయినాడు. వీడు భర్తపరిచినాడు, ఆయన సంఘం చెప్తున్నాడు. చాలా ఆనందమైంది ఆ కొడుకుకి. జీవకారుణ్యాన్ని చెప్తున్నాడు, విచారము, ప్రాణిపక్షుల పైన దయా కరుణ ఇవన్నీ పెట్టుకోవాలని చెప్తున్నాడు. అది ఇంత మంచి మాట, గట్టు కట్టుకొని అంత వదులుకొని వస్తాడే మా తండ్రి, చాలా అన్యాయం అని వాడు అది నిజంగా హృదయములో ధారణ చేసుకొని వస్తాడు. తండ్రి చూస్తాడు అండి, బదలాయించిపోయినాడు రా నా కొడుకు చెడపాయ. మొదట బళ్ళారిలో సంఘం పెడితే అందరూ ముసలోళ్ళే వస్తుండ్రు. నీ కొడుకులు రాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకోరాకూడదు. అయ్యో స్వామి చెడిపోతారు, ఇక్కడ పిలుచుకొని వస్తే చెడిపోతారు అంటూ ఉండ్రి. వీళ్ళు తాత అంటూ ఉండే చూడు జ్ఞాపకానికి వచ్చి, వీళ్ళందరూ పిల్లోళ్ళు, వీళ్ళ నాయన పిల్లోళ్ళు, వాళ్ళందరూ పిలుచుకురాకూడదు. అయ్యే చెడిపోతారు సార్. నువ్వు ఎంతవరకు చెడినావు అయ్యా? నేను ఆయన వినింటే కదా యావది రీతిగా చెడేదో మంచిదయ్యేదో. ఈ చెవులో విన్నాడు, ఈ చెవులో పారేస్తుండే. ఈ రీతిగా మనోభావన, మనస్సు ఈ రీతిగా విరోధము చేస్తుంది. వాడు పోయినాడు, అంగడిలో కూర్చున్నాడు, తండ్రి చూశాడు, ఓహో కొడుకు బదలాయించినాడు రా అని, రేపటి నుంచి నువ్వు పోవద్దురలే, నేనే పోతాను, నీ ఎవరో దాన్ని. వీడు అంగడిలో కూర్చొని, సత్సంగంలో కూర్చొని ఎదుటే అంగడి ఏం చేస్తాడు నా కొడుకు అని చూస్తుండేది. ఈ ఊరు ఆవులు ఉంటాయి కదా, అవి వచ్చేది, అవి తినే పదార్థాలు కూడా పెట్టింటారు అక్కడ, బ్యాళ్ళు గిళ్ళు అవి అవి వచ్చి తినుకొని పోతుండేది. వాడు ఊరికే ఉన్నాడు కొడుకు. వీడికి సంఘటన
అన్యాయంగా తినిపోతాయి, లేచిపోతే వీళ్ళేమంటారు, ఊరికే ఉంటే అక్కడ పోతూ ఉంటుంది అంటున్నట్టు. ఏం చేయాలి అని సంఘం ముగిసిన తర్వాత కట్టి తీసుకొని పోయా. ఆ ఆవుని సావు దెబ్బ కొట్టేసి ధర్మేశాడు. అయ్యయ్యో ధాన్యాలు కొట్టాడు, అన్నీ నున్నుగా తినేస్తుంది కదరా, నువ్వు ఊరికి కూర్చున్నావు, మాకు అంగడి గతం కావాలా, మా గతం కావాలా? అయ్యా అవి తినే వస్తువు తినిపోతాయి, మనకి ఏం తక్కువ చేసినాడు పరమాత్ముడు ఇచ్చినాడు కదా, ఉండా కొడుక నువ్వు నా కడుపులో పుట్టేవాడు కాదు. మా పాంటోడు వంశానికి నువ్వు లాయక లేదు నా కొడుక. ఆయన సరిపాలి. ఈయనేమంటాడు, హరిదంలో లగాతారు, సత్సంగాన్ని వింటూ వింటూ ఆ పరమ ప్రియుడైన పరమాత్మని యొక్క స్నేహము తప్పిపోయిందే, నాకు తెలియక మర్చిపోయినానే అనేక ఆ విరహ వ్యథను జాగ్రత్తం చేసుకొని ఆయన చింతలో ఉండు. దానికి ఏమి అడ్డు వస్తుంది అంటే ఈ నేను నేను అనే అహంకారం అడ్డు వస్తుంది. ఆ నేను పోవాలంటే అంతా నువ్వే నువ్వే నువ్వే, నేను కాదు అనే అభ్యాసము చేసుకోవాలి. ఏదోటి పని చేసిన నేను చేస్తే, నేను చేయకపోతే అవుతుందా ఇది అనే అహంకారం ఉంది, అది పోవాల. అది ఎంతవరకు పోవదో అక్కడ పరమాత్మని యొక్క దయా కృపా జాగ్రత్తం కాదు. దానే पकड़ कर इश्क का जाड़ू सफा कर हिजरे दिल को दुई की भूल को लेकर मुसल्ला पर उड़ाता जा. ఈ ద్వైత భావము, నేను నువ్వు, నాది నీది అనేటువంటి యొక్క ఈ దుమ్మ ఎన్నో కాలము నుండి యుగము నుండి మా పైన పడినటువంటి యొక్క దుమ్మ, అది నీది ఇది నాది, దాని నుండినే జగడాలు పుట్టేది, కొట్లాడి వచ్చేది. దానిని తీసివేయవయ్యా. ఏ రీతిగా తీసివేయాలా అంటే దాని గుర్తు కూడా ఉండకూడదు, ఆ రీతిగా ఆ గుణాన్ని తీసివేయి. ఇవన్నీ మేము నేర్చుకున్న దుర్విద్యాలు. నువ్వు నేర్చుకున్నావు, విడిచేది నువ్వే విడిచిపెట్టేడలా. అయితే మనకు ఇది మంచి చెడ్డయు రెండూ తెలియకపోయింది, అవివేకములో పడిపోయినాము. కారణము మనస్సు మోసము చేసింది. ఆ మనస్సు మాట వింటే ఇటువంటి దుర్గతి కలుగుతుంది. అందుకే గురువు యొక్క మాట విను. గురువు యొక్క మాటలో నీకు ఖర్చు లేదు, శ్రమము లేదు. ఆయన యొక్క ఆజ్ఞను పరిపాలిస్తే నువ్వు మానవత్వము నుండి దైవత్వానికి వచ్చి వేస్తావు. ಗುರುವಿನ ಆಜ್ಞೆಯನ್ನು ಪರಿಪಾಲನೆ ಮಾಡುವವನನ್ನು నరనెన్న వేడ అవనే హరను కాను అన్నాడు ఒక కన్నడంలో ఒక కవి మహాత్ముడు. సద్గురు యొక్క ఆజ్ఞను పరిపాలించేటువంటి వాడు సన్నవాడు కాదు, వాడిని నరుడు మానవుడు అన్నద్దు, వాడు పరశివుడయ్యా అన్నారు. ఎందుకు అంటే గురువు యొక్క ఆజ్ఞలోనే పరమాత్ముని యొక్క వాసన. ఈ మర్మము తెలియక అక్కడ ఇక్కడ అని వెతుకుతాం, లేని చోట వెతుకుతాం. వాడు మహాత్ముని యొక్క వాక్యములో వాసన చేస్తూ ఉన్నాడు. అన్ని దేవతలు ఒక మీటింగ్ వేసుకుంటారు. ఆ మీటింగ్లో ఆడదేవతలు ఉండదు, లేకపోతే మీటింగ్ జరుగుతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఇంకా సరస్వతి, లక్ష్మి, పార్వతి
ఇంకా వాడు చుట్టాలు ముట్టాలు ఇవన్నీ సేర్. బ్రహ్ముడు అడుగుతాడు, నీకు ఒక్కొక్క స్థానము కావాలా, మీకు యావ్యావ స్థానము కావాలని చెప్పండి అని. లక్ష్మీ ఏం చేసే, నేను నారాయణుని హృదయంలో ఉంటాను. ఇంకో సరస్వతిని అడిగిరి, నువ్వు ఎక్కడుంటావు? ఆమె చాలా తెలివి. మాట్లాడు పెద్దమ్మ అంటారు ఆయన. పెద్దమ్మకి సన్నమ్మ ఉంది. ఏ లక్ష్మి. లక్ష్మి ఎవరికి చిక్తుంది అంటే దానిని తిరస్కారం చేసిన వాడికి చిక్తుంది. నువ్వు నాకు అక్కరలేదు అని ఎవరు తిరస్కారం చేసి దాని పక్క లక్ష్యమే లేక ఉంటారో వాళ్ళ దగ్గర వెతుక్కొని అదే వస్తుంది. విష్ణువు అదే పని చేసింది. లక్ష్మీ పెళ్లి జరగల్లా, నీకు ఎవరు ఇష్టమో వాడిని పెళ్లి చేసుకో అంటే లక్ష్మి ఏమంటుంది, నన్ను ఎవరు తిరస్కారం చేస్తారో అటువంటి వాడిని నేను పెళ్ళి అయ్యేది ఉంటుంది. ఎవరు దానిని వద్దన్నారు? వద్దని చెనక్కని ఎక్కడైనా శబ్దం కానీ ఎవరో పోతుండగా ఎవరైనా జోబు నుండి కిందికి పడినప్పుడు శబ్దమైతే అందరూ ఆపట్లేదు. భర్తృహరి ఏమన్నాడు, పీనుగా కూడా లేచి కూర్చుంటే అంటే ఎవరికి వద్దు ఎవరికి కావాలా? కావాలా అనేవాళ్ళు ఉన్నారు కానీ వద్దు అనేవాళ్ళు లేరు. అంతా వెతుక్కొని వచ్చావు, చేతిలో పూలు మాలలు పెట్టుకొని ఎవరు వద్దంటారు ఎవరు వద్దంటారు అని. అందరూ కావాలనే వాళ్ళే కనపడరు. తేలికే ఒక్కరు లాయకలేదు అని అంటే ఒక మూలకు పోతుండే ఈ సభనే వద్దేమి. ఈ నారాయణుడు ఏం చేసినాడు, అమ్మకు బాగా తిని నిద్రపోతున్నాడు. వానికి మీటింగ్ ఏం జరిగినో ఏమో ఒకటి వానికి బేకలే. బాగా తీపి తినేసినాడు, నిద్ర వచ్చేసింది. వాని దగ్గరకు వచ్చి పూనారం వేసి వాడి పాదము దగ్గర కూర్చొని వాడేమన్నా కన్ను తెరిచి చూసినంటే లేదు. వాడు యోగ నిద్రలో మగ్నమైపోయినాడు. వాడు ఇంకా లేనలేదు. ఈ అమ్మ కూర్చోండే జాగం విడినే లేదు, అక్కడే ఉంది. వాడు కావాలని లేదు, అక్కడే పడింది. ఈ పారమార్థం కూడా అటువంటిదే. నేను నాది అనేటువంటిది ఎవరికి ఇష్టం ఉండేది వస్తువు కాదది, అంతా ఇష్టమే. అయినను దానిని పట్టుకుని ఇగ్గుతున్నాం, అది మమ్మల్ని ఇగ్గుతుంది. ఈ నేను నాది అనేటువంటి యొక్క సమస్యలో పరమాత్ముడే అన్నిటికీ కారణభూతుడు, ఇంకెవరు కాదు, మేము నిమిత్త మాత్రులు అనేది మరచిపోయినాం. ఆ మరపును తీయడానికి ఇటువంటి సత్సంగాలు ఇవన్నీ పెట్టుకొని మహాత్ములు మనకు బోధించేది. ఆ మరపు పోని ఇంకేమీ వేరే పని లేదు. ఆ మరపు తీసేదానికి ఇంత సాహసం పడాలి. దానికి ఏమంటాడు, దానిని తీయాలా అంటే ఆ మరపును నేను నాది అనే మరపు పోవాలా అంటే అంటే ప్రేమంలో నువ్వు నేను అనేదే లేదు, పరిభాషనే లేదు. అది ప్రేమ అంటే ఉత్త ప్రేమే. దాన్ని ఏం అర్థం చెప్తావు ప్రేమని? ఏమి అర్థం చెప్పేదానికి లేదు. అందుకే సంత మతంలో ప్రేమ, గురువు, పరమాత్మ ఈ మూడు ఒకటే, వేరే కాదు.
ఆ ఇష్క్, ఆ ప్రేమం అనేటువంటి ఒక పరక తీసుకుని కాలకాలము నుండి నీలో చేరిపోయిందే ఈ నేను నాది అనేటువంటి ఒక మమకారము, లేనిపోని కోరికలు, ఆ దురాశ, ఈ ఈ చెత్త, ఇవన్నీ ఊడ్చి పారేవయ్యా. ఇది పెట్టుకోవద్దయ్యా. ఇది నీకే అపాయమే, నీ వంశానికి అపాయమే. తరతరాంతరానికి ఇది ఒక పెద్ద శత్రువు, ఈ నేను నాది అనేటువంటి. రామతీర్థులు జపాన్ దేశంలో సత్సంగాన్ని 3 నెలల వరకు అక్కడ ఉండి చేసి తిరుగు ఇండియా దేశానికి వచ్చేవేళ 3 విమానాలు నిండా డబ్బు దానిలో భర్తీ చేసి పంపిరండి. మీరు విన్నారా? 3 విమానములు ఆ కాలం. జపాన్ వాడు, నువ్వు మనకు సత్సంగం చేసి ఉద్ధారం చేసినావు, నీకు ఏమి ఎలా, మన దగ్గర ఉండేది ఇదే, ఇంకేది ఎలా అని ఆ బంగారపు నాణ్యాన్ని 3 ఏరోప్లేన్ నిండా వేసి పంపారు. అది తెలిసింది ఎవరికి? రామతీర్థులకు. ఇటు చేసినారు వాళ్ళు. అది హిందుస్థాన్ మన దేశానికి రాక ఉండేటట్లు చేసి తిరగవాడి దేశానికి దాన్ని పంపేసినాడు. ఆ గప్పు మన దేశానికి రాకూడదు. మన హిందుస్థానము బీద రాజ్యమైన ఆ బీదతనమే మనకు భగవంతుడు అన్నాడు. మనకి ఇంకొక దేవుడే వద్దయ్యా, ఆ బీదరికమే మనకు దేవుడు అన్నాడు. ఎందుకు? దానిలో నిశ్చింతం ఉంది. ఎక్కడ కోరిక లేదో అక్కడ మనసు శాంతి అయిపోతుంది. ఎక్కడ ఆశ లేదో అక్కడ మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతిగా ఉండి ఒక చోట నిలిచిందంటే అదే మోక్షం. మోక్షానికి నీకు గొప్ప ఐశ్వర్య సంపదము లేదు. అటువంటి యొక్క మోక్షము ఒక్క మనసును నిలబెడితే, ఒక్క సెకండ్ అది నిలిస్తే ఆ మోక్ష స్వరూపుడే నువ్వు అయిపోతావు, నువ్వే అయిపోతావు. అందుకే దానిని వాపసు పంపేశాడు. అది ఇంకా ఆయన పేరిట్లోనే అక్కడ జపాన్తో ఆ 3 అమెరికా విమానంలో పంపినటువంటి ఆ బంగారు నాణ్యాలు ఆయన పేరిట్లో జపాన్లో ఇప్పుడు అట్లే ఉంది. దాన్ని ఎవరు కావాలనే వాళ్ళు లేరు, ఉండేవాళ్ళు. వేరే వాళ్ళు అయితే ఏడుస్తారా? మనకు అది అంత ఒక కనిష్టమైన వస్తువు. మేము వద్దు అనలేదు, ఎంత ఉంటే అంతే చాలు. అధిక దురాశ లేదు, ఎంతైతే అంతే చాలు. జీవితము తృప్తిగా ఉంటే చాలు. మొన్న ఒక ఆయన వచ్చారు, పెద్ద సావుకారు. స్వామి అన్నీ ఇచ్చినాడు నాకు, యావది తక్కువ లేదు. అయితే తృప్తి లేదు స్వామి, మీరు హాయిగా తృప్తిగా ఉన్నారు, 10 రూపాయలు ఉంటే ఇవ్వయ్యాడు. యా స్వామి, ఖర్చు కాదు కదా, 10 రూపాయలు ఇవి. అదే చింత అయిపోయింది. తెల్లవారు నుండి ఎవరు ఇవ్వలేదు, నీ దగ్గర ఉంటే ఇవ్వయ్యాడు. ఓహో, మీరు అట్లయితే దాంట్లోనే పడినారా? నప్ప నమస్కారం స్వామి, వస్తాను. సత్య పీడపాయ కదా, నేను సంతోషంగా నిద్రపోను. అంటే తృప్తి అనేది ఎంత గొప్ప వస్తువు. ఏది ఉంటే దానిలో తృప్తిగా ఉండు. దానికి ప్రేమ కావాలి. ఆ ప్రేమ పరమాత్మని యొక్క కృపతో దొరుకుతుంది, కానీ అది ఇక్కడ ఎక్కడా అమ్మదు. అది చాలా గొప్ప వస్తువు. అది తీసుకో, ప్రేమ అనేది స్వీకరించు. ఈ కామ అంటే ఆశ అనే ధూళు దుమ్మ అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇది ఉండదయ్యా.
అప్పుడు పరమాత్మని స్మరణ వద్దన్నా నడుస్తుంది అంటాడు. ఎంత సహజమైన స్థితి బోధించారు. దీనిలో ఏమైనా కష్టం ఉందా? मुसल्ला फाड़ तस्बीह तोड़ किताबे डाल पानी में, मुसल्ला फाड़ तस्बीह तोड़ किताबे डाल पानी में, पकड़ तू दस्त फरिश्तों का गुलाम उनका कहा खाजा, पकड़ तू दस्त फरिश्तों का गुलाम उनका कहा ताजा. ఎప్పుడు నేను నీవాడు 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 అనేది ఒక మంత్రము కావాలా. నేను నీవాడయ్యా, నీకేవదానికి చేరినవాడు కాదు. నేను నాకు ఏ బంధనము లేదు, ఏ బంధనాన్ని నేను ఏర్పరచుకోలేదు. ఈ ముసల్లా ముసల్లా అంటారు. అంటే ఏమి? పరమాత్మని యొక్క చింతన చేసే వేళ కొన్ని వస్తువులు ఉపయోగిస్తారు. కూర్చొని దానికి ఒక పీఠము, మడి బట్ట, జపమాల, ఇవన్నీ ఉపయోగిస్తారు. ఇవన్నీ అక్కర్లేదయ్యా. అవి తిరస్కారం చేయలేదు. అవన్నీ ఏమంత ముఖ్యమైనది కాదు. నిజంగా ముఖ్యమైనది ఏది? నేను నీవాడు అనేది ఎప్పుడూ జ్ఞాపకం ఉండేది. ఒక్కసారి ఆడాయమ్మ తన శృంగారాన్ని తన పతికి సమర్పించి భార్య అయిపోయిన తర్వాత ప్రతిదినము శృంగారం చేసుకుంటుందా? ఆ వెండి బంగారాలు సోములు వేసుకుని తైతక్కలు కొనుస్తాయా? లేదే. ఒక్కసారి అయిపోయా. నన్ను ఒప్పుకున్నావు, నువ్వు తాడిబొట్టు కట్టినావు, ఇంకెందుకు లేనిపోని పోతచేష్టలు అని నిర్ధారము చేసుకుని సహజంగా ఎట్లా ఉండిపోతుందో పతివ్రత స్త్రీ, ఆ రీతిగా ఒక్కసారి నేను నీవాడు అని తీర్మానం చేసుకున్న తరువాత ఇవన్నీ ఎందుకు? ఈ జపమాలలు అవి ఇవి, ఈ గ్రంథాలు గ్రంథాలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ విడిచిపెట్టువయ్యా. ఇవన్నీ బరువు వద్దు. నేను నీవాడు. ఏ గ్రంథాన్ని తీసుకో, ఏ మహాత్ముని దగ్గరకో, పరమాత్ముని దగ్గర కలుసుకునే విచారం ఉంది. కానీ ఇవన్నీ పెట్టుకో, లేదంటే నేను వాడి దగ్గర చేర్చుడు అంటాడా? ఇవన్నీ మేము చేసుకున్నదే. ఇవి ఆవశ్యకత లేదు. ఉపయోగించుకుంటే ఉపయోగించుకో అంతే. ఇదే ఉండల్లా దానికి అనే అభిప్రాయం లేదు. ఇవి లేకపోతే పరమాత్ముడు చిక్కడు అనే మాట మాత్రం ఆడదు. ఇవన్నీ నిమిత్త మాత్రమైన వస్తువులు. కాబట్టినది ఏమి? ఒక్కసారి సమర్పణ. ఒక ఆడాయమ్మ ప్రతి నిత్యము ఇంటి ముందర పేడ నీళ్లు వేస్తూ ఉండే. ఎప్పుడు వేస్తారు కదా, ఇక్కడెక్కడ వేస్తారు, పేడే దొరకదు. పల్లెటూరులో ఆ పద్ధతి ఉంది. తెల్లవారి లేచి ఆడవాళ్ళు పేడ నీళ్లు వేస్తారు. అంత పేడంతా నీళ్ళు కలుపుతూ ఉంటారు. అది ఒక పాకానికి వస్తుంది. దాంట్లో ఉండే చెత్త సామరాలంతా తీసి పక్కకు పారేస్తారు. అవునా? నా పెండం చేస్తుండే దాంట్లో పారేసేటప్పుడు ఏం చేస్తుండే? ఆ చెత్త శావరం కృష్ణార్పణ నిలుస్తుంది. అట్లా ఎదితే ఇట్లా దేవస్థానము, అది వేణుగోపాల స్వామి దేవస్థానము, ఏమో కృష్ణార్పణాన్ని పాడేసింది. పోయి వాడు మకానికి కొడుతుంది. ఆ కృష్ణ విగ్రహం అంతా పేడే పేడ.
వాడు ఆ పూజారి గాడు ఇదేం పుష్కర్మరా, ఇది ಯಾವ దయ్యం చేరింది ఈ దేవస్థానంలో, నేను దినము కడిగేది దినము పేడ, దినము కడిగేది దినము పేడ, ఏమిది అని పరీక్ష చేసుకునే దానికి చూస్తే ఈయము కథ. తల్లి కృష్ణార్పణ అన్నద్దు, ఊరికే పారేయండి, అది అభ్యాసం అయిపోయిందో. నువ్వేం చెప్పినా నేను విషేదానికి అయ్యింది. అది జరుగుతూనే ఉంది. అట్లా ఒక్కనాడు ఏమైంది, మరణం వచ్చింది ఆమెకి. ఎవరైనా ప్రతిదీ ఒకనాడు లేదు, ఒకనాడు వెళ్ళిపోవాల్సిందే కదా. అట్లా మరణం వచ్చింది. ఆ మరణ దశలో ఏమంటుంది, కృష్ణార్పణ అని అంటే ఏమైంది, ఆ దేవస్థానంలో ఉండే విగ్రహం 2 ఒప్పులై కింది పడిపోయింది. లభ 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 నోరుకొని కుట్టుకున్నాడు పూజారి గారు. ఏమి ఇట్లా అయిపోయి ఊహనానంతా కలిసి. అప్పుడు ఆలోచన చేస్తే ఆ సమర్పణ భావన శక్తి ఎంత పని చేస్తుంది. జీవము లేని యొక్క విగ్రహము పైన ఆ సమర్పణ భావం అనేది ఎటువంటి పని చేసే అంటే, సర్వజీవరాశుల్లోనూ ఉండేటువంటి యొక్క పరమాత్మునికి అన్ని నీదేనయ్య, నాది ఏముంది అని సమర్పణ. నిన్ను నువ్వు సమర్పించుకో. ఒక్కసారి నేను నీవాడు అని తీర్మానం చేసుకునేది. గిరీష్ చంద్ర ఘోష్ అని ఒక మంచి డ్రామాటిస్ట్ ఉండే కలకత్తాలో, నాటకకర్త, చాలా విద్యావంతుడు, బుద్ధివంతుడు, సొగసైన నాటకాలు రచించినాడు ఆయన. ఆయన రామకృష్ణ పరమహంసల శిష్యుడైనాడు. ఆయనకి అన్ని దుర్విద్యాలు ఉండే, ఇటువంటిది ఉంది లేదు అనేది అన్ని దుర్విద్యాలు ఉండే ఆయనకి. రామకృష్ణుని అడుగుతారు, ఇదే నీ జీవితంలో ఏమేమి పాపం చేసినావు చెప్పరా అన్నాడు. స్వామి అది చెప్తే నువ్వు ఆటపేలుగా చనిపోతాడు గురువుని. లేదు చెప్పరా, నేను చెప్పలేదు. నువ్వు తడుచుకోలాపు అన్నాడు. నువ్వు చేస్తేనో పర్వాలేదు చెప్పరా అని. ఆవిడ చెప్తాడు, నేను తాగి పారివేసిన సీసాయిలు ఉన్నాయే బ్రాందీ బాటిల్లో, ఒకదానిపైన పెట్టుకొని పోతే హిమాలయ శిఖరాన్ని దాటుతుంది స్వామి అని గొప్పలు పడిపోయారు. అటువంటి వాణ్ణి ఎట్లు పరివర్తన చేసే యోగము నాతో అయ్యలేదు, స్మరణగిరణ చేయమంటే నాతో అయ్యలేదు. నన్ను నువ్వు ఉద్ధరించాలి. అవుతుందమ్మయ్యా నీకు. అడిగే దాంట్లో కూడా ఎంత పవర్ ఉంది. అప్పుడు ఆయన రామకృష్ణుడు చాలా సంతోషించి, ఓ ఉందయ్యా, ఏమి చేసినా నాకు సమర్పించు అన్నాడు. కూర్చునింది, లేచుకునింది, ఊపిరాడింది, తిని పనింది, సర్వము సద్గురు వ్యక్తికి సమర్పణ అనే సేవయ్య, నీ జవాబారి నాకుంది అన్నాడు. అదే రీతిగా ఆయన నడుచుకొని ఒకనాడు మహాభారత డ్రామా అంతా అయిపోయిన తర్వాత ఆయాసమైపోయింది. భీష్ముని పాట వేసినాడు వాడు, డ్రామా రాసిన వాడే. ఆయాసానికి జ్ఞాపకానికి వచ్చింది తాగేది. చేతికి బాటిల్ తీసుకున్నాడు, తాగే వేళ జ్ఞాపకానికి వచ్చింది. అన్ని గురువుకు సమర్పణ చేయాలని చెప్పినాడు కూడా. ఇటువంటి చెడ్డ వస్తువుని సద్గురువుకు సమర్పించడం అంత మంచి మనిషికి అని పారేసి, అది ఒప్పులైపోయింది. ఆశ్రమంలో ధ్యానములో కూర్చుండే
ఆ రామకృష్ణ పరమహంసులకు హెచ్చరమైంది. ఒరే గిరీష, యాత్ర పారేస్తే తాగింటే నేనేం నీ కోపం చేసుకుంటూ ఉండలేదు అని అరుస్తాడు ఇక్కడ ఈయన. తాగింటే నేనేం కోపం చేసుకుంటూ ఉండలేదయ్యా, నేను అన్నీ స్వీకరిస్తాను అంటాడు రామకృష్ణ. అంటే ఆ గురు శిష్య ఐక్యత, ఆ భావన ఎట్లా ఉంది, దానినే ప్రేమ అనేది. ఆఖరిలో ఆయన ప్రాణం విడిచేవేళ ఆ శిష్యుడు సద్గురు ఎదుట ఉండి, నీ పాపమంతా నాకు ఉన్ని, నా పవిత్రత అంతా నీకున్ని అని ఆయన్ని ఉద్ధారం చేసి, దీనికి కారణమేమి? సమర్పణ భావ, ఆ ప్రేమముతో అన్నీ నీదేనయ్యా, నాది ఏమి, నేనేమన్నా వచ్చేటప్పుడు తెచ్చినాను, పోయేటప్పుడు తీసుకువెళ్తాను, అన్నీ నువ్వు ఇచ్చిండేదే, నువ్వు ఇచ్చిండేది నీ ఆజ్ఞానుసారంగా ఇక్కడ ఖర్చు చేయాల. నా ఆజ్ఞ లేదు, నా మనసుకు ఆజ్ఞను లేదు, అంతా నీ ఆజ్ఞ. ఇంత మాత్రము చేయడానికి కాదా అని అడుగుతాడు ఆయన. ఇంకేం తపశ్చర్యం చెప్పలే, ఉపవాసం చెప్పలే, అన్నీ విడిచి పార్పు అని చెప్పలే. నువ్వు ఆ పరమాత్మని యొక్క వస్తువుల నిమిత్తమైన అధికారి, నువ్వు ఆయన ఇచ్చిండేదిని కాపాడుతున్నావు, సక్రమంగా అది ఖర్చు అయ్యేటట్లు చూస్తున్నావు. దానికి జీతం ఇస్తాడు. ఏం జీతం? తననే నీకు ఇచ్చివేస్తాడు. ఇదేమన్నారు? ప్రేమ. ఈ ప్రేమ అనేది ఉంటే చెడ్డ గుణాలు ఒకటి నీ దగ్గరికి రాదయ్యా అంటాడు. न मर भूखा न रख रोजा, न जा मस्जिद न कर सजदा। न मर भूखा न रख रोजा, न जा मस्जिद न कर सजदा। वजू का तोड़ दे कूजा, शराबे शौक पीता जा। वजू का तोड़ दे कूजा, शराब शौक पीता जा। ఆఖరి ఉన్నది ఉపవాసం చేయొద్దు. ఆమెట ఈ రోజా అంటే ఈ ముసల్మాన్ వాళ్ళు ఈ రంజాన్ పండుగ వస్తే 30 దినాలు భోజనం చేసేలేదు అంట. ఎంగిల్ కూడా నొంగలేదు. మరి ఏం చేస్తారు? అప్పుడు పోయి చూడండి, వాళ్ళు ఉండే చోట తూ 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 మూస్తూ ఉంటారు. ఎంగిల్ నొంగితే పాపం అంట. యాలు అట్లా ఉమ్ముస్తారు అనే మర్మము ఒక్కరికి మనకు బతకాలేదు. మన హిందువులకు, మన దేశస్థులకు ఎక్కడంటే అక్కడ ఉమ్మే అభ్యాసం లేదు. అది ఒక అసహ్యమైన పని. కొందరు తెల్లవారే లేచి ముఖం కడుగుతూ ఉంటారు. గొంతులో వరకును వేళ్ళు అంటూ ఉంటారు. వాడిని ఎదురిస్తున్నాలనిపిస్తుంది. అంతగానాటి ఎందుకయ్యా? ఎద్దు కోణంలో మనం మింగింటాడు, గొర్రెలు మేకలే మనం తింటాడు. అంత ఊరంతా లేసుకుపోవాలి దొక్కట. ఇవన్నీ మేనర్స్ కాదు, మంచిది కాదు. దాని నుండి ఏమవుతుంది అంటే ఈ కంఠనాళంలో ఉండే స్వరపెట్టిక అని ఉంటుంది, అది దెబ్బతింటుంది, దానికి అపాయం అవుతుంది. అప్పుడు ఆ మెలోడియస్ శబ్దం, మృదు భాషణ అనేది వెళ్ళిపోతుంది. మృదుత్వము, కోమలత్వము, ఈ గుణాలు వెళ్ళిపోతాయి. వాళ్ళు మాట్లాడితే కష్టంగా ఉంటుంది, వినబుద్ధి అయ్యలేదు. అంటే ఇది మేము చేసుకున్న మూర్ఖతనమే కదా. ఆ రీతిగా ఎవరు కడుగురు. ఇది ఒక దుర్విద్యం.
ఇంకా పండ్లు తోముతూ ఉంటారు. ఈ బ్రష్లు వచ్చి వేసింది. నీ ఆహారంలో ఉప్పు తక్కువ పడింది, అది కాల్గేట్ టూత్ పేస్ట్లో ఆ ఉప్పు ఉంది అని వేసి చెక్కో ఆనందంగా ఉంటుంది. అట్లా తిక్కిన వాళ్ళందరూ డెంటల్ హాస్పిటల్ ముందు లైన్గానే తినే పండ్లు పీకించుకొని ఏం అటువంటి గబ్బు తిన్నావు? అట్లా పశువులు ఉన్నాయి, అవి ఏమైనా మకాలు కడుగుతాయా, పండ్లు తోముతాయా? ఎంత ముద్దుగా ఉంటాయి అవి. అవి చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అవునా కదా? వీడు 24 గంటలు కడుగుని ఈ మకమే చూడరాదు అనిపిస్తుంది. ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్, ఆ వస్తువులు వేస్ట్, దానికి డిమాండ్ వచ్చి వేసాయి. ఈ రీతిగా నీళ్ళని వేస్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? 1 గ్లాసు నీళ్ళు అంటే 12 రూపాయలు అవుతుంది రేటు. 1 గ్లాసు నీళ్ళు. 25 గింజలు బియ్యంకి మేము 50 రూపాయలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితి వస్తుంది. 25 గింజలు. ఇది ఎప్పుడు 6000 సంవత్సరాల ముందరే వేదవ్యాసులు ఇది మాట చెప్పినారు. భవిష్యవాణి ఇట్లయితుంది, జాగ్రత్త అని చెప్పినారు. ఎవరున్నారు జాగ్రత్త? అది వద్దంటాడు ఆయన. ఈ మహానుభావుడు కూడా 250-300 సంవత్సరాల కింద ఉండినటువంటి వాడు. ఈయన కూడా చెప్తాడు, ఇవన్నీ ఎందుకు చేస్తావు? వేస్ట్, ఇవన్నీ వద్దు, ఈ కడిగేది తిక్కేది వద్దు, ఇవన్నీ వాడు అడగలేదు. వాడు ఏమడుగుతాడు? నీ హృదయ స్వచ్ఛత, లోపల శుద్ధంగా ఉందా లేదా, కపటము లేక ఉన్నావా లేదా, సర్వజీవరాశులని నా మాదిరిగానే అని భావిస్తున్నావా లేదా, ఇది వాడు చూస్తున్నాడు. మేము ఏదేదో ఇక్కడ లేనిపోని పనికిరాని ఆచారాలు వ్యవహారాలు అని పెట్టుకుని ఆడంబరములు చుట్టి సంపూర్ణంగా ఆధ్యాత్మికంతో దూరం అయిపోతున్నాం. हमेशा खा हमेशा पी न गफलत में रहो एकदम। हमेशा खा हमेशा पी न गफलत में रहो एकदम। नशे में सैर कर अपनी खुदी को तू जलाता जा। नशे में सैर कर अपनी खुदी को तू जलाता जा। ఆ ప్రేమమనే వస్తువుని పానము చేస్తే, అనుభవిస్తే దేహమే మర్చిపోతుంది. ఒక ఉన్మత్త స్థితిలో ఉంటాం. అప్పుడు ఈ దేహ స్మృతి ఉండదు. దేహ స్మృతి తప్పిందే అన్ని విధములైన కోరికలు కూడా నాశనం అయిపోతుంది. ఒకటి ఉండదు. మహమ్మద్ గోరి అనేటువంటి వాడు ఢిల్లీ నగరం పైన యుద్ధానికి వస్తే అక్కడ ఒక ఫకీర్ ఉండే, ఒక పాడైన మంటపంలో ఉంది. ఆయన వస్తుంటే ఆయన ఏమంటాడు, ఒరే మహమ్మద్ గోరి ఎక్కడ పోతూ ఉన్నావు అంటే ఢిల్లీ నగరాన్ని లూట్ చేసేస్తాడు. అప్పుడేమంటాడు, ఇవి లూట్ చేస్తే ఏం ప్రయోజనం ఇది ఉండేది? లూట్ చేస్తే ఆ దేవుణ్ణి లూట్ చేయాలిరా పిచ్చిముండా కొడుక అంటాడు. అది ఎట్లా అని అడుగుతాడు ఆ మహమ్మద్ గోరి. చూడు ఇట్లా అని అల్లా అంటాడు. అట్లా ఊపిరి వెళ్ళిపో.
అంటే ఆయన ఎంత ఆ పరమాత్మని యొక్క సాధనలో తనను తాను మర్చిపోయి ఉండే సహజమైన ఆ స్థితి, అది ప్రతిదినము అభ్యాసము చేస్తే మనకు కూడా వస్తుంది. ప్రతి దివసము అభ్యాసం ఉండాలి. సుబ్బణాచార్య అని తుమ్కూరులో ఉండే రాఘవేంద్ర స్వామి మఠం ఉండే, వాళ్ళది ఫోటో ఉంది అక్కడ. యారా నాగరాజా ఎక్కడవా? ఎప్పుడైనా ఆ రాఘవేంద్ర స్వామి మఠానికి పోతే సుబ్బణాచార్య కోట యావది అని అడుగు, చూపుతారు. ఆయన మన ఇంటికి పురోహితుడు. ఆయన ఇంతలా ఉండే మనిషి, 3 రేపల్లో 6 మంది కూర్చోబెట్టారు. ఇంకా ఏడిసినాడ ఆ పద్ధతితో మేము ఉపాసన ఉండాలి. ఏమి పాత్రలో ఒక్క గింజ దేవ గింజ మిగలదు. అట్లా అయితే అనుచరణ అంటే అభ్యాసములో, పరమాత్మని యొక్క నామస్మరణ చింతనలో బాల్యము నుండి అభ్యాసం చేసినాడు కనుక ఆయన పడుకొని ఉంటే ఆయన శరీరాన్ని ముడితే రాఘవేంద్ర రాఘవేంద్ర అనే శబ్దం బయటకు వస్తూ ఉండేది. ఆయన దేహం విడిచిందే గొత్తకాలేదు. పైనాడ ఉన్నాడా అనేది అనుమానం అయితే. ఆ అభ్యాస బలం అది చెప్తూ ఉండే మా ఇంటికి వచ్చి ప్రతి దినము సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పురాణం, మన ఇంట్లో పురాణం చెప్పిస్తుండే మా తాత. వాడు తహసీల్దార్గా ఉండే. అది వినింది జ్ఞాపకానికి వస్తుంది. ఆ మహాత్ములు చెప్పిన మాట చూడండి, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే వాళ్ళు చిరంజీవిగా ఉంటారు అనేదానికి ప్రమాణం ఇది. వాడికి సావే లేదు. నామస్మరణ ఎక్కడుందా అక్కడ మరణము లేదు. ఆ రీతిగా మేము కూడా నిత్య జీవితములు, ప్రతి ఒక్క జీవితములు మనకేం తక్కువ చేసినాడు పరమాత్ముడు? ఎంతో సుఖంగా పెట్టినాడు. నువ్వు నన్ను సుఖంగా పెట్టినావు, దానికి ప్రతిఫలంగా నేను ఏం చేసేట్టు ఉన్నానయ్యా నీకు సేవ? ఎంతెంతో మహాత్ములు సేవ చేసి సారైపోయినారు. నేను చేసేదానికి కాదు, నిన్ను 1 సత్యో 2 సత్యో స్మరణ చేసుకుంటా, అంతటికే నువ్వు నన్ను ఉద్ధరించు, చాలు, నువ్వు ధన్యుడైపోతావు. అదే పారమార్థం. దినము సత్సంగం అంటే ఇదేనే. ఏ రీతిగానైనా ఆ పరమాత్మని యొక్క నామస్మరణ పలుకుతూ ఉండు. न मुल्ला हो न हो बामण दुई की छोड़ दे पूजा। न मुल्ला हो न हो बामण दुई की छोड़ दे पूजा। हुक्म है शाह कलंदर का अनल हक तू कहता जा। ఈ తురుకు వాళ్ళు ముల్లా కాజీలు చేసి పని మానుకొద్దు, ఈ బాపునోడు చేసి పూజ పునస్కారాలు ఇవి వద్దు అంటాడు. మరి ఏం చేయాలి? పరమాత్ముని యొక్క ఆజ్ఞ ఏమి అనేది చెప్తాను. ఇది మనుషులు పలికిండే మాట కాదు. పరమాత్ముడు మనకు ఆజ్ఞ ఏం చేసినాడు? హుకుమ్ హై షాహ్ కలందర్ కా. కలందర్ అంటే పరమాత్మ. వానిది హుకుం ఏముంది? అనల్ హక్ తూ కహా తాజా. నేను వేరే కాదు, పరమాత్మ నువ్వు వేరే కాదు, మేమిద్దరూ ఒకటే అనే మాట పలుకుంటూ ఈ జీవితాన్ని గడిపోయా. ఇది కష్టమేనా? ఇట్లా అనుకోనేది కష్టమా? ఎంత సహజమైన యోగాన్ని మనకు బోధించినారు శివశరణులు. ఇదే యోగాన్ని బోధించినారు. ఇంచింత పొడవు నామస్మరణ వద్దయ్య, 2 అక్షరాలు శివ అనయ్య. ఐశ్వర్య సంపదము, ఆరోగ్యము, ఆయుష్, శాశ్వతమైన స్థితి
ఇవన్నీ ఆ 2 అక్షరములు ఉందయ్యా అంటాడు. మనకి అది అనేది రా చీటుతాం, ఇంట్లో పేరు పెట్టిస్తాం శివకుమార అది ఇది అని. ఆ ముళ్ళకుడు శివుడు ఎక్కడ రాపాయ చూడ అని తెలుసు. ఆ స్థితికి దిగిపోయింది మన భక్తి. అంటే ఎంత దూరం అయిపోయినాం. మన యొక్క స్వభావము ఆ పరమాత్మ యొక్క స్వభావానికి కనెక్షనే లేదు. వాడు మనలో ఉండి కూడా మేము చూడుకోకపోతే మేము గుడ్డివాళ్ళే, కన్ను ఉండి గుడ్డివాళ్ళే. అందుకే ఏమంటాడు, యావది వద్దయ్యా లేనిపోనిది అవి ఇవి యాలు పెట్టుకొని చూస్తావు. మన తాత ఉండే తెల్లవారు లేస్తే సన్నీళ్ళు స్నానం చేయాల, నేను మా అన్న. వాడు అంతే చేసి దేవుని ఇంట్లో కూర్చోవాల. అది ఒక విచిత్రమైన ఆ ఇల్లు. దాన్ని మనం చూసేదానికి పోతే మన గుర్తిట్లో ఏమైపోయిందో ఏం కథ అది ఉందో లేదు. తులసి చెట్టు మన చింత చెట్టు మాదిరిగా ఉండే, మీరు నమ్ముతారో ఏడుస్తారో. పెద్ద వఠారమైన ఇల్లు అది, చుట్టూ ఇల్లు, మధ్యములు ఖాళీ మైదానం, పెద్ద బృందావనం. ఆ తులసి చెట్టు ఈ గాత్రం ఉండే, మీరు నమ్ముతారో లేదు. ఎంత ఎత్తుగా గుంపులుగా అది సువాసనగా ఉండేది. తెల్లవారి దానికే ఆ వటారం 10 ఇండ్లను బాడెక్కిచ్చిండే. అందరూ బాపనోళ్ళే. తెల్లవారు లేచిన వెంటనే ఆ తులసమ్మ పూజ. ఇంకా తులసమ్మ పూజ ఊరికే చేస్తూ ఉండేది, ఏదైనా ప్రసాదము. నేను మా అన్న కాసుకునే ఉంటుంది. ఆ సరోజం వచ్చి ఎప్పుడు పూలారం వేస్తుంది తులసంకి, ప్రసాదం ఎప్పుడు ఇస్తుంది ఏం కాసుకునే ఉంటుంది. ఆ అమ్మ 3 చుట్లు చుట్టి ఆ పూలారం వేసి వేళ తట్లో ఉండేది ఏమైపోతుంది, ఎగరేసుకొని పోతుంది. మనకి ప్రసాదమే తినమో అదే ఆహారము, మనకి భోజనమే వేయట్లేదు. 10 ఇండ్లుదే. ఇంకా దేవుని ఇంట్లో కూర్చుంటే అది ఒక పవిత్రమైన భావన. ఆ స్థితిలో పెట్టిండ్రు పెద్దలు. ఆ ముద్ర గిద్ర అన్ని ధారణ చేసుకుని మా ఆత్మని యొక్క స్తోత్రాలు చేసుకుంటూ పద్ధతి ప్రకారంగా ఒక మంత్రాక్షత వేయడం, ఒక ఆరతి ఎత్తడం, ఒక తీర్థం ఇవ్వడం, దీనికంతా ఒక గొప్ప సిస్టమ్ ఉంది. అవన్నీ ఆయన చేపిస్తూ ఉండే ఆ సుబ్బణాచార్య. అది అయిన తరువాత ఏమైనా తినడము అవి ఇవి, అంతవరకు ఏమీ ఉండదు. ఆ పవిత్రత ఏం చేస్తూ ఉండే అంటే ఈ స్థితికి తీసుకువచ్చి ఆ వేళ వాళ్ళు వేసిన బునాది ఈనాడు ఆ పవిత్రతను కాపాడుకునే దానివల్ల ఈ స్థితికి వచ్చినాను నేను. లేదంటే ఏమైపోతూ ఉంటున్నాను. అందుకే ఆ పరమాత్మని యొక్క స్మరణ ఎక్కడ నడుస్తుందో నువ్వు చేయనే వద్దయ్యా, ఊరికే పోయి అక్కడ కూర్చోవయ్యా. ఇప్పుడు రాత్రి భజన చేస్తుండ్రి, ఎంతసేపు చేసిరో పాపము. ఆ భజనలో ఆ నామస్మరణ, ఆ మహనీయుల యొక్క సహజ యోగ సాధన యుక్తులు ఇవన్నీ ఆ భజనలో వాళ్ళు చెప్తూ ఉంటే అమాయకులు, అక్షరాలు రాదు, చదివిన వాళ్ళు కాదు, ఒక్క శబ్దము కూడా మరొక అంత శుద్ధంగా పలుకుతారు అంటే వాళ్ళు ధన్యజీవి. వాళ్ళు ఇంకొకటి ధ్యానము అభ్యాసం చేసే పని లేదు, దాంట్లోనే ముక్తులైపోతారు. అదే రీతిగా మహాత్ములు మనకేమి బోధిస్తారు, అవి ఇవి లేనిపోని ఆడంబరాలు వద్దు నాయన. చేసేదేంటే ఒక్క నామస్మరణ చెయ్యి. హుకుమ హై షాహ్ కలందర్ కా అనల్ హక్ తూ కహా థా. అనల్ హక్ అంటే ఏమి? నువ్వు వేరే కాదు, నేను వేరే కాదు, ఇద్దరు ఒకటే. అహం బ్రహ్మాస్మి.
నేను బ్రహ్మే, నువ్వు బ్రహ్మవే. ఇది అమెరికా దేశంలో రామతీర్థులు వివేకానందులు పోయి దీనిని ప్రచారము చేసేది. యేసుక్రీస్తుడు ఈ మాట పలికిందే, వాడికి జ్ఞాపకం లేదు. బైబిల్ దినము చదువుతారు, వాడికి జ్ఞాపకం లేదు. నేను మా తండ్రి ఇద్దరు ఒకటే అన్నాడు యేసుక్రీస్తు. ఈ మాట తీసుకుని యేసుక్రీస్తు కూడా ఇది చెప్పినాడంటే వాడిని 3 దినాలు ఊరేగింపులు చేసేది వివేకానందని. ఆశ్చర్యమాయ, నేనేమని గొప్ప మాట చెప్పినాయా, ఈ వీడియో చెప్పినారు మహాత్ములు, మేము యేసుక్రీస్తుడు చెప్తున్నాడు అంటే దానికి ఇంత అంటే ఆ జ్ఞాపకము చేసి మర్చిపోయింది దానిని జ్ఞాపకము చేస్తే ఎంత సంతోషం అవుతుంది. ఎక్కడో పర్సు పెట్టి తింటాము, డబ్బు పర్సు మేము మర్చిపోయి ఉంటాం. మా అవ్వ మా తాత చూసి ఉంటుంది, మేమంతా ఎదుకాడిసి ఇస్తాం. ఆ ఎక్కించుకుంటే అక్కడుగా అదగరా ఆ వాటర్ వెనుక ఆ గూట్లో పెట్టిన చూడగా అది చెప్తే చెప్పిన వాళ్ళని మర్చిపోతాము, ఆ ఇల్లు మర్చిపోతాము, ఎవరో కేసుకొని పరిగెత్తుతాము లేదా ఆనందంగా ఎట్లు వెళ్ళిపోతాం. ఆ రీతిగా మరచిన దానిని జ్ఞాపకము చేసేదే మహాత్ముల యొక్క డ్యూటీ. ఇంకేమీ వాళ్ళు మా తలపైన బరువు మోసలేదు. ఇంత మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, జన్మము సార్థకమవుతుంది అని అన్నీ వేసుకోలేదు. చెప్తుంది అన్నీ వేసుకోవాలనుకుంటున్నాను.